హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప 2 గురించి చర్చ జరుగుతుంది. ఇటీవల బీహార్లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన స్పందనతో పుష్ప 2 స్థాయి ఏంటో క్లారిటీ వచ్చింది. దాదాపు 2 లక్షల మంది ఆ ఈవెంట్కి పాల్గొన్నారు అనేది టాక్. రిపీట్. దాదాపుగా 2 లక్షల మంది ఆ ఈవెంట్లో పాల్గొన్నారు అన్నది టాక్. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు అందరి దృష్టి శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సింగ్ మీదే ఉంది. అల్లు అర్జున్ శ్రీలీల పోటీ పడి మాస్ డాన్స్ తో కిస్సింగ్ సాంగ్ లో దుమ్ము లేపారు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. అంతేకాకుండా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు ఇచ్చిన ఐటెం సాంగ్లలో ఇదే ది బెస్ట్ ఐటెం నెంబర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మామ పాన్ ఇండియాను మించి వైరల్ అయింది. ఇప్పటికే బెస్ట్ స్పెషల్ సాంగ్ జాబితాలో ఆ పాట ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఆ పాటను మరిపించే విధంగా, కిస్సింగ్ ఉండే విధంగా సాధ్యం అయినంత వరకు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ప్రయత్నించారు. అల్లు అర్జున్ శ్రీలీల డాన్స్ తో పాట స్థాయి అమాంతం పెరిగిందని, సినిమాలో ఈ పాట చాలా స్పెషల్ గా ఉండటం మాత్రమే కాకుండా అంచనాలు పెంచే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ ధీమాతో ఉన్నారు. ఈ క్రేజీ పాటను నవంబర్ 23న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ నెల 24న చెన్నైలో భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్న విషయం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్ కి ముందే ఈ ఐటెం సాంగ్ ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి కొన్ని గంటల ముందు ఈ ఐటెం సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. చెన్నైలో జరగబోతున్న ఈవెంట్లో శ్రీలీల సైతం ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది. కిస్సింగ్ సాంగ్ ను చెన్నైలో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాకుండా ఆ పాటకు స్టేజ్ పర్ఫార్మెన్స్ సైతం ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి చెన్నై ఈవెంట్లో శ్రీలీలతో అల్లు అర్జున్ చేసిన కిస్సింగ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలతో పోల్చితే ఈ ఐటెం సాంగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. పుష్ప 2 ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే కిస్సింగ్ మాస్ కాదు వైల్డ్ మాస్ అన్నట్లుగా ఉండబోతుందట. వెంటనే ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మార్కెట్ తో పాటు సుకుమార్ క్రియేటివిటీ ఈ ఐటెం సాంగ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.